ఏదేదో పూర్తిగా దిగిన తర్వాత మళ్ళీ సంగతి వేసు వాళ్ళు డిఎస్పీఆర్ వారు నన్ను ప్రోత్సహించిన 100 రూపాయలు ఇచ్చారు. వారికి భగవంతుడు ఆయుర్వేద ప్రసాదించారు. మాత దయ వల్ల ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండాలి. వారు మళ్ళీ మళ్ళీ మా ప్రదర్శనకు ఎప్పుడో ఒకసారి మళ్ళీ చూస్తున్నారని కోరుకుంటూ వారిని ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చి ఇంకా ఉత్తమమైన పదవి కావాలని మనసారా అంటే నాకు తెలియనికే రాదనుకున్నాం. నేను మీ ఇంటికి రాకముందు నేను పెట్టే ఫుల్లో తీసుకొని గీకేవాడిని. అని మీ ఇంటికి రావడం మొదలైనాక మీ అమ్మ ఒక మాట చెప్పింది, అయ్యా నువ్వు ఫుల్లోని ఎక్కువ గీక్కుంటే ఫుల్లో నష్టపోతుంది, ఫుల్లతో కాకుండా పెట్టెలతోనే గీక్కో అని అందుకే మేము పెట్టుకున్నాం. పెట్టుకునేది అసోసియేషన్ అంటే నాటక సమాజం. నాటకాలు బాగా ప్రాక్టీస్ చేశారు. ఒకటి శ్రీకృష్ణ రాయట హీరో హీరో. ఎందుకంటే క్రికెట్ నాటకాలు నాటకాలు వాళ్ళు ఇష్టపడితే వస్తారు, చూస్తారు, లేకపోతే ఎత్తమంటారా? కొంచెం కొంచెం మీరు అన్ని నేను ఏదైనా పని చేసేటప్పుడు దయచేసి మధ్య రావద్దు. మీరు ఆపేటటువంటి మళ్ళీ నేను మొదలు పెట్టుకొని మొదటి నుంచి పని చేయాలి. ఎందుకంటే ఎవరు తొందర పెడుతుంది కానిస్తామంటే గురువుకు సంఘం పెట్టొద్దా? నేను ఏకలవ్య శిష్యులు లాంటి మొట్టమాట నాటం నేనే నేర్చుకున్నా. అందుకొరకు మొట్టమాట నాటం నేను నమస్కారం పెట్టుకుని తర్వాత మీరు మళ్ళా మధ్యలో ఆఫ్ చేశారు. మళ్ళా మొదటి నుంచి రావాలి. నాకు కూపంలో ఎమోషన్ రాదు. కొంచెమన్నా ఒప్పుకున్న తర్వాత నాలుగులో నుంచి పైకి రావాలండి. మీ దగ్గర పైసా కానీ 2 రూపులు పోతే ఏది కాదు.
ఆగిపోయిందంటే అక్కడిక్కడ కాబట్టి అయిపోతుంది. ఇది మధ్యాహ్నం డిస్టర్బ్ చేస్తుంది. మూడు వచ్చినప్పుడే పాడతాను. అంటే పచ్చ సర్వమే కొడతారా వంశంలో? చెయ్యబడదు చెల్లకు మీరు బాగుపడతారా? మరి మేము 16 మంది కృష్ణుల విషయం అందులో ఫస్ట్ ఆఫ్ మాది 6 నెలలు కష్టపడి మా మాస్టర్ గారు నాకు చెల్లియో వరకు నేను చెల్లియో అని నేను బాగున్నాక ఇంకోటి వచ్చి చెల్లకు 16 మంది కలిసి పద్యాన్ని పూర్తి చేశారు. ఇంకోటి డిడి బ్లూ ప్రింటింగ్ పొరపాటు మేము పేపర్ ప్రింట్ అయిందని మేము అదే చెప్తాం. విశ్వామిత్ర అండి అందులో నాకు బాగా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే నా క్యారెక్టర్స్ అనేది ఎమోషన్ రాదు. మిమ్మల్ని హరిశ్చంద్రుడు అనుకున్నాను. ఈ అమ్మాయి చంద్రమతి అది చంద్రమతి ప్రతివ్రత వేషం కదా. ఇది సాంప్రదాయం. మీరు హరిశ్చంద్రుడు, ఈ అమ్మాయి చంద్రమతి. మరి నేనేమిటి మా ప్రాంతం వాళ్ళు లేదు అందుకొరకు. ఈ గడ్డం ఇట్లా అనుకోద్దా? ఒక గడ్డం పెడతానైనా అంటే 2 గడ్డాలు పెడతాడు వాళ్ళు. 2 గడ్డాలు కింది దాకా వచ్చేసరికల్లా 3 గంటలు అయితే నీకు అక్కడికి పోవద్దే అని చెప్తే నాకు కొంచెము చేతికి పని బాగా అలవాట్లేదు. పెద్దలు ఉన్నారు నా మాటను ఇక్కడ అనుకుంటాం. ఓరి హరిశ్చంద్ర ఏమని అహంకారం? ఒక నాటకం నేర్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది. హరిశ్చంద్రుడు ఎంత పెట్టుబడి పెట్టుకున్నాడో విశ్వామిత్రుడిని నేను అంత పెట్టుబడి పెట్టాను. ఆయన చంద్రమతి టచింగ్స్ ఉంటే నాకు టచింగ్స్ లేకపోతే నాకు కూడా ఉన్నాయి కదా. రోజు ముందు రిహార్సల్స్ మేము ఇదే చేసుకుంటాం. టచింగ్స్ అదేనండి పలకశీలో కృష్ణుడు. నేను పండుకునే వరకే కృష్ణుడు.
ఒరే నీకు పండుకోవడంలో బాగా ప్రాక్టీస్ ఉందిరా, పండుకునే వరకే కృష్ణుడు విన్నాను. నేను పండుకుంటా, మా వాళ్ళంతా చూస్తారు, దండం పెడతారు, నేను లేచిపోతా. ఇంకొకటి వచ్చి వాడు తెలియదు ఎక్కడ నుండి దాకా పద్యం పాడు, వాడి పద్యాన్ని నేను పాడితే ఒప్పుకోరు కదా. నాకు పండుకునే వరకే నాటకం అంటే మామూలు విషయం కాదండి, చాలా టెక్నిక్లు వచ్చినాయి. ఎందుకంటే ఇది కూడా బాగా డెవలప్ అయిపోయింది. మనిషి కుర్త ఉండినా పొట్టి ఉండినా ఎక్కడిదక్కడ బ్రహ్మదేవుడు చెక్కినాడు. అబ్బా నువ్వు ఎన్నిసార్లు వేయించుకుంటా ఉంటే నీకు కాదండి, రాజులు వేయించుకుంటా ఉంటే ఎన్నిసార్లు సరే కానీ అంత దాకా వచ్చిన తర్వాత అలాగండి. చిత్ర నీకు దోశ నిండా కావాలా, పిడికి నిండా కావాలా? దోశ నిండా అంటే రేపు, పిడికి నిండా అంటే స్పాట్ పేమెంట్. పిడికిట్ నిండా కావాలి ఈరోజే ఓకే తీసుకొని జోబులో లోపల పెట్టు, నీకు ఎంత కావాలంట. ఏం చెప్తున్నారండి టీవీలో? అయిందా కొరికిందా? మా టైలర్ కాయలు అయితే కుట్టాడు కానీ లోపల జాయిన్ చేయడం మర్చిపోయాడండి. ఇది డబ్బులు కావాల్సిన కోర్సులో లోపల దాకా చేయబట్టి 3 గంటలకు దాని పనులు చేసి అది అదే ఈరోజు మా టైలర్ కుట్టాడు కదా, ఒకటి పైకి ఒకటి కింది కుట్టాడు. వాడికి ఒక కొడుకు, చిన్న కొడుకు వాడికి నిక్కరు కుట్టుకున్నాడు, నాకు ఇది కొట్టాడు. అయినా నీకు తెలుసో తెలియదు కానీ మా పురుషుల రెండు సమానంగా ఉండవండి. చేసుకోవాలి. ఏం చేయలేదు.
చిత్ర ఏది తీసేది? నువ్వు వేస్తే నేను తీస్తావా? అంటే ఎవరేస్తే వాళ్ళే తీయాలా? అవును. మేము వేస్తే మీరు తీయకూడదా? లేదు. ఇది మా ఇల్లు. మేము వెయ్యమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. ఆపరేషన్ ఉండాలి. మేము వేస్తుంటే మీరు తీస్తున్నారు, మేము వేస్తుంటే మీరు ఓ, చాలా కోరికలే ఉన్నాయి పాపం. తీయండి. తీయాలి. సొమ్ముచ్చినాడు ఇచ్చారండి మా తీయండి. వేసిన తర్వాత సస్తమా తీయాల్సిందే. తీయాలి. మనం మీరే ఇబ్బంది పడతారు. అక్క ఏంటి చాలా ఏం పెట్టింది నేను ముందే చెప్పాను మీరు మీరు వెనక్కి చూడొద్దు. సరేనండి. పడ్డానికే నిద్ర పిడిచిపాటు. నా కోసమే మొత్తాన్ని కూర్చుంటాను. భవాని చెప్పాడు భవానీ శంకరం గారు పిలవాలి. గడుగు మాట్లాడాము. అంత ప్రేమ ప్రేమే. చిత్ర నా బాధ నీకే చెప్పుకోవాలి. చెప్పండి. ఇప్పుడు నాది కూడా సొమ్మే కదా. కదా? మా అయ్యకు తెలియకుండా దొంగతనం చేసి తీసుకొని వచ్చినా ఆ కష్టం నాకు తెలిసిన నాది కూడా సొమ్మే కదా. నా సొమ్ము తిన్నాక కొంచెమన్నా నాకు ఏదన్నా న్యాయం చేయాలి కదా. నేను రావడం, మీ అమ్మ సపోర్ట్ చేయడం, నాకు సపోర్ట్ చేస్తే 6 నెలల వరకు మళ్ళీ పని చేయాలి. మళ్ళీ నేను మళ్ళీ పెద్ద నాగేళ్ళు పోసుకొని వచ్చినట్టు వస్తా. మీ అమ్మ ఫోన్ చేస్తుంది, పిల్లలు నీ కొరకు కలవరిస్తున్నారు అంటే నా బాధ చెప్పాలి. పొలం నాది, సేద్యం వాడి భవాని వాడి. పొలం నాది, సేద్యం వాడి. పంట నాది, కోత వాడి. బోర్ నాది, ఇంజన్ వాడి. కరెంటు నాది, స్విచ్ వాడి. టీవీ నాది, రిమోట్ వాడి. ఉంగరం నాది, ఏలు వాడి. అన్ని నాతో చేయించుకుంటారు, వాళ్ళు పెడతారు. కొంచెమన్నా ఏంటి కొంచెమన్నా నన్ను కూడా అప్పుడప్పుడు ఏదైనా చేస్తే బాగుంటది కదా. అయ్యో మా అమ్మ పిల్లలు చాలా బాగా చేస్తారు. మీ అమ్మ తండ్రి అది తెచ్చాను, ఇది పెట్టాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను. ఏదండి కోడండి ఒక మా అయ్య సత్యం పప్పు చేరడం లేదు. మా అమ్మకి దుప్పట్లే. మొన్న మా అయ్య సచ్చాడు అన్నారు. ఏడుద్దామని పోయి కూర్చున్నా ఎక్కడ? మా అయ్య దగ్గర. మరి లేచి కూర్చున్నా. అసలు అపోలో హాస్పిటల్ డాక్టర్లకు కూడా అర్థం కాలేదండి. మా అయ్య పల్సన్నీ పడిపోతాయి. మీ అమ్మ పేరు చెప్తే పైకి అంటే మీ అమ్మకు మా అయ్యకు కనెక్షన్ అటువంటిది. సరే కానీ ఎప్పటి నుంచి బాగోలేదు. ఒక వారం రోజులు అన్ని ఒకే అబద్ధాలు. అబద్ధాలే. అబద్ధం చెప్పినా అట్లేట్గా ఉండదు. నిన్ననే మా అమ్మ నేను మా చెల్లి వెళ్తే అక్కడ లేచి వచ్చాడు. మా అమ్మని చూసి అన్నాడా? మా అమ్మ ఏమన్నా తెలుసా? గుడిలో స్వామి నా కోసం గుడిలో స్వామికి వేలవుతుంది. తెలుసా
లేడు నేను ఎక్కడ పోయినాడా అనుకున్నా మీ అమ్మ దగ్గరికి ఆడుకో మీ అమ్మ సిగ్నల్స్ ఇచ్చింటది వాడు పాస్ చేసుకుంటా బలం ఉందని టెక్నిక్ మీ అమ్మది ఓ మాట ఇప్పుడు నేను వస్తున్నా పోతున్నా నేను జీడిపప్పు బాదం పప్పు చేస్తున్నా తింటున్నాను నాకు ఒక్కసారి ఇంత బూస్టర్ ఇచ్చిన తాగడానికి నాకు కూడా శక్తి రావాలి కదా నేను ఊరికే పోతే నేను ఏదైనా పని చేయాలి కదా బూస్ట్ బావని అది ఉందని అనలేదు కానీ మీ కొరకు సుమ్మంతా పక్కకు పెట్టా ఒక హెలికాప్టర్ కూడా తీసుకురావాలనుకున్నా వీడికి పూలన్నీ రాలిపోయి దారం మిగిలింది రోడ్ అంతా పోయి రోడ్డు మిగిలింది నా పక్క విడిచిపెట్టి పోరా 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 అంటే పోలే ఏం చేయాలమ్మా దుప్పట్లేవిరా దుప్పట్లేవిరా మా అమ్మాయి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి పోవాలంటే ఏమన్నా తర్వాత కాగితం మీద సంతకం పెట్టాలంట మరి ఎవరి కాగితం మీద పెడతావురా నా కాగితం మీద సంతకం పెడతావా ఒరే నా కాగితం మీద సంతకం పెడితే నీ పిల్లలు నల్ల ఇంటిగా ఉన్నా ఎర్ర ఇంటిగా ఉన్నా వీళ్ళ అయ్య కూడా అంతే ఎన్నో సార్లు నా పక్కకు వచ్చావు ఏమైనా చేయాలంటే కింద పడుకొని కాళ్ళు చేతులు తిరగలా తండ్రి సారే కొడుకు వచ్చింది ఏం చేద్దామమ్మా ఏదో ఒక పట్టు పెట్టాలి అయినా ఈ సూపు ఎట్టుందో ఏదైనా ఎన్ని మూడు చూపిస్తాడు నాకు కట్టాల్సింది తరఫుని ఎక్కున్నాడు ఏం చేద్దాం ఒక పట్టు పట్టి చూద్దాం బాబు నాయన అల్లుడు అల్లుడు లేనన్నా లేనాయన బంగారు లేదు అల్లుడు పొలరంగడి లేనాయన పొలరంగడి అవునాయన మాత్రం బంగారు మాట కట్టు కానీ మనసు మాత్రం విన్నాను అందరికి ఎటువంటి అర్థమే ఉన్నా తిట్టినప్పుడు తింటది ప్రేమ అంటే బాబు చౌరంలో పూజలు ఇచ్చాడు ఇది తినాలంటే ఎవరైనా కోటేశ్వరుడు బాబు నువ్వు తినలేదు నువ్వు తిన ఇది మగవాళ్ళు మాత్రమే తినాలి నేను మొగోడిని కదా
అంతకపోతే మళ్ళా టేస్ట్ ఉంది. బాగుంది. అబ్బా, నాయనా. నేను ఏదైనా పని చేసేటప్పుడు ముందే ఆపొద్దు. సరే ఆపండి. నేను మీ విద్యను కూడా అదే చెప్తున్నా. మధ్యన ఆపాకండి, సరే. నా పని పూర్తి కావాలి. మన టేస్ట్ ఉంది. టేస్ట్. బాబు ఆపున్నాయా? ఆపు బాబు. ఆపొద్దు. కుక్క నాకు చట్టబట్టిరా. కుక్క నాటింది నాటే దగ్గర తీసుకోవాలి లేకుండా కుక్క నాకు తీయగా కుక్క నాకు తీయించారు. నన్ను ఒరే అవును అంటారా? నన్ను ఒరే అంటావా? అవును నేను ఒరే అంటాను. నిన్నే కాదండి ఏది కూడా అంటా. ఓకే ఓపడం మా అయ్యను ఒరే అంటావు. ఓకే మా మామని అంటే మీ మామ కూడా అంటారా? ఒరే అంటారు. ఓకే మా మామని అంటే ఓకే ఒప్పుకున్నాం. మా బామర్ది అంటే మీ బామర్దిని కూడా అంటారా? ఏమన్నా ఒరే అంటారు. మా బామర్దిని అంటారు. మా చిన్నాయన అంటే మీ చిన్న ఆయన కూడా అంటారా? మా పెద్దనాయన మీ పెద్ద ఆయన కూడా. నన్ను ఒక్కరినంటే బాధపడతా కానీ మా వాళ్ళందరినీ ఓరాడుతున్నా నేనెందుకు బాధపడతాను? ఏం తినవే వంటపంకు నువ్వు ఏమిటంతా తిన్నాయి బయట బయటరా. నేను కింద చూస్తే నువ్వు పైన చూస్తావు. నా ఇల్లు నా ఇష్టంలో ఎక్కడైనా చూసుకుంటా. అని నా కోపం రకంగా సరిపోయింది. ఒకవేళ నాకు కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసా? కోపం వస్తే ఏం చేస్తావురా? కోపం వచ్చే ఏం చేస్తూ ఉంటా. ఏం చేస్తాను? ఏం చేస్తావురా కోపం వస్తే? కోపం వస్తే కోపం వస్తే ఏం చేస్తూ ఉంటా. తిప్పుతాడంట. చెత్తబోటి లింగాల్లో బోడి లింగంగా ఈడొకడు. నా ముందర 1000 మంది డ్రైవింగ్రా. 1000 మంది ఈ మధ్య డైరెక్ట్ వాళ్ళని కనిపిస్తే నాకు కనిపించలేదు. ఏమైనా ఉంటే కదా మీకు అంతరానికి. మా పెద్ద అమ్మాయిని అడిగిన ఈ ఉండాక వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు ఏమైనా ఉందా అని. ఏదో అమ్మాయి భక్తి మార్గంలో ఉంది కదా, చిన్న అమ్మాయి చదాకులు కదా అని చిన్న అమ్మాయిని అడిగాను. అమ్మాయి ఈ ఉండాలకు మంటికి వస్తున్నాడు పోతున్నాడు ఏమన్నా ఉంది అని ఏమన్నా ఉంటే కదా పోతా నా ఫ్యామిలీని నా ఇంట్లో పంపి. ఫ్యామిలీనా? ఫ్యామిలీ అంటే ఏందిరా? నా వైఫ్. వైఫ్ అంటే ఖర్చే. అది లైఫ్, ఇది వైఫ్. చింతామణి మై వైఫ్. ఈ నందవరం నుండి పడగాడి వల్ల ఎన్ని నెంబర్ రాళ్ళు ఉన్నాయిరా? ఆ నెంబర్ వల్ల నీ నెంబర్ నెంబర్లు ఎప్పుడు వచ్చినది, ఏం చేసినది, ఎక్కడ వచ్చినది, ఎప్పుడు పెట్టినది, ఏం పెట్టినది అన్ని నెంబర్లు రాసుకుంటారంట. నీ మాట ఎందుకు కదా మీ అమ్మాయికి పెట్టాము తిన్నాము అనుభవించాడు. వదిలేసి నీకు పెట్టింది నాకు పడేసి. నీకు పెట్టింది నాకు ఏంటిరా రే చంద్రకాలం ఎక్కడ ఉంది? నీ చెయ్యి ఎక్కడ ఉందిరా? ఎన్నిసార్లు చెప్పాలని 3 గంటల టైం దాటి పోవద్దు. ఈ మయస్కంతాలు పెట్టుకున్నాడు అక్కడికే రావుతుంది. సుబ్బారెడ్డి అప్పట్లో మా గురువు ఏంటాడు నాకు ఏంటాడు పట్టావు కాక పట్టావు. ఆ చీర నాది. ఈ చీర ఆ చీర నాది. నాకు తినకుండా ఎప్పుడు ప్రతివ్రతమైంది. ఏమనుకుంటున్నావా అంటే ఆ రోజు లక్ష్మణుడు తీసాడు లక్ష్మణ రేఖ, ఈ రోజు ఈ శ్రీహరికి ఇస్తుంది శ్రీహరి రేఖ. కట్టి మూడు దమ్ముంటే గీత దాటుగా కళ్ళు కనిపించకుండా పోవుగాక. కళ్ళకు మస్క మస్క వస్తుంది.
ముగ్గురు ముగ్గురు మీద దాట మారిపోయిన సల్లా నేను ఎనికిలో పట్టుకున్నప్పుడు లైట్ అవుతా సుందరరావు నీకెన్ని గీత తాజా చిత్ర చెప్తా మీకు ఎన్నిసార్లు మీరు అడిగినప్పుడు చిత్ర శ్రీరామచంద్రునికి ఒకటే భార్య, ఒకటే మాట, ఒకటే బాణురా. నీకు సందులు 10 మంది ఉన్నారు కదరా? సందుకు 10 మంది ఉన్నారు. వాళ్ళు నా పేరు చెప్పి బతుకుతున్నారు. నీ దగ్గరకు వచ్చి నాశనం అయిపోతున్నాడు. తిరుపతిలో మెట్టుకు అర్థ తింటున్నారు కదా ఉందా? ఇంకొక మెట్టు ఖాళీ ఉందిరా. ఎందుకు? నీకోసమే. అంటే నేను అడుక్క తిన్నాను. అడుక్క తింటాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతా. ఇప్పుడే చెప్తా. ఏ చిత్ర రాయు చిత్ర ఏడ్సని మా కొంప కూర్చోని కిలకిల నవ్వుతున్నాయి. ఏడవద్దు. మరి ఆనందంగా ఉండాలి. నా బాధ కొంచెంలో దాన్ని చెప్పుకొని ఏడ్సని ఇంటికి పోయిన పిల్లల్ని చెప్పుకోపో. నువ్వు ఇంట్లో మేము ఏడ్చకూడదు. మా ఇంట్లో ఏడకూడదు. మా ఇంటికి వచ్చి చిత్ర నువ్వు వయసుకు చిన్నదాని అయినా ఇవ్వరానికి పెద్దదా? ఇప్పుడు నువ్వే న్యాయం మీ అక్క నేను లవ్ అఫేర్స్ లో డిఫరెన్స్ మాట్లాడుకుంటాను. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని ఇచ్చేసిన ఉందా? వచ్చిందా? వచ్చి అడ్డం వచ్చింది. నన్ను ఒరే అంది. అనలేదే బాబా నీ అక్క లేదమ్మా. దుప్పట్లేవి లోకి రా రా అంటే ఈ దీపండ కొడుకు నన్ను పట్టుకొని బాబా బాబా అన్నాడమ్మా. మామ పట్టుకొని పాప అంటారా? మీరు అసలు నోరేనా? నన్ను ఒరే అనేది. అమ్మా శశిబాబు గారి గొప్పతనం ఏంటి? శశిబాబు గారి మంచితనం ఇంత పెద్ద మనిషిని పట్టుకొని ఒరే అంటే నీ మనసు ఎలా అవుతుంది? నేను అనలేదమ్మా. దుప్పట్లేవి రా దుప్పట్లేవిరా అలా అనలేదు. దుప్పట్లేవి రా దుప్పట్లేవిరా దుప్పట్లేవి రా సందులో పెట్టి ఇరికించేసింది. చిత్ర మీ అమ్మ దుప్పట్లేవి రా నేను తప్ప లోపలికి మనలో మనకు తగాదాలేదు. మా ఇద్దరిని కలిపి అది మనలో మనకు తగాలేదు. 4 days బ్యాక్ నేను మీ ఇంటికి వచ్చాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మెడ్రాస్కి వెళ్ళాం బాబు. ఏం ఆడ కూడా బ్రాంచీలు పెట్టారా? లేదు బాబు. రికార్డింగ్ వెళ్ళాం. ఎవరెవరు ఇచ్చారు? పెద్దమ్మాయి చిన్నమ్మాయి. నీవు నన్ను వద్దన్నారు బాబు. నీది రికార్డు. ఓల్డ్ ఇస్ గోల్డ్.
నీకు వద్దన్నారా? అవును బాబు. వారికి ఎవరికో సంగీత జ్ఞానం లేనట్టు. ఇట్లా నువ్వే పాడలేవు. పాట పాడము. ఎవరి సరదా వాళ్ళకు. అక్కడ ఇంకొకరు చేసడం కంటే చూసి అనుభవిస్తుంటారు. సుందరం అంటే నేను పూర్తిగా ఇది డాన్స్. ఇది డాన్స్. డాన్స్ అంటే అట్లా కాదు. దీనికి బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమ్ల బాగా పట్టించి నల్ల చీల్చాలి. చీస్తే ఇట్లా అడుగులు ఇట్లా పడాలి. అది నచ్చిట్లా. ఇప్పుడు ఇది ఏం డాన్స్? మీ అమ్మ పెద్ద ఎద్దు మాంసరాలే. విద్వాంసురాలు బాబు, విద్వాంసురాలు. విద్వాంసురాలు ఆయన. విద్వాంసరాలు. ఎద్దు మాంసం లేదు బాబు, విద్వాంసురాలు ఆయన. ఎద్దు మాంసం లేదు బాబు, విద్వాంసురాలు. విద్వాంసురాలు. ఎవరు తిరుగుతలేదు. ఎద్దు మాంసం లేదు బాబు, విద్వాంసురాలు. ఎద్దు మాంసరాలు. విద్వాంసురాలు. ఎద్దు మాంసరాలు. విద్వాంసురాలు. ఎద్దు మాంసరాలు. విద్వాంసురాలు. 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 దీని మొగానికి విద్వాంసురాలు అని దీని కొరకు ఒక పెద్ద మందు తీసుకుని ముందా ఏముంది నాయన? నువ్వు నొప్పులు నా ఒళ్ళు తండ్రిగానే బాబు, నా వైపు దాటినాయి కదా. ఏంటి నాయన ఇది? నోన్ ముయ్ అట్లా ముయ్. భలే టేస్ట్ కూడా బాబు. బాబు నొప్పులను తగ్గిపోయాడు ఆయన. ఇదేంటి నాయన? మందు దాని రకం పోగొట్టిందా ఏంటి నాయన చెప్పు. దాని దీనివల్ల పవర్ఫుల్
చూడలే ఇది రావుతే ఎవరైనా నిజం చెప్తా అవునా తోళ్ళ వ్యాపారం నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం ఇది పోలీస్ స్టేషన్ కదా హైకోర్టు దగ్గర అమ్ముకుంటే డబ్బులే డబ్బు నువ్వు ఏం చెప్పినా పర్వాలేదు కానీ నువ్వు నిజం నిజం చెప్తావు సరే కుక్క నాకు నరటివాడు నాకు తినిపిస్తే నీకు పాటించాక ఏం నిజం చెప్పేటవి ముందు తాగింది గాంధీ పాలు ఇప్పుడు తాగింది గాంధీ ఉత్సాహం బంగాళాఖాతంలో వడ్డవాళ్ళు బయటకు వస్తాడు కానీ నీ చీరలో ఇరుకున్నాడు జీవితంలో నాకు మాట ఇచ్చావు బాబు నా కోరిక తీరుస్తాను. లోపలికి పద. అమ్మాయి నేను బాబు లోపలికి తీసుకెళ్తున్నా నువ్వు జాగ్రత్తగా పద బాబు నా కోరిక కాపాడి బంగారు సుందరం నా కోరిక